మాట్లాడకుండా చెప్పడం కష్టం అనుకున్నాను, కానీ నీ కళ్ళల్లోకి చూసాక అర్థమైంది ప్రేమ అంటే సౌండ్ కాదు, సైలెన్స్ కూడా అని. నీ ముందు నా కాన్ఫిడెన్స్ కూడా క్రష్ అయిపోయింది. డైలాగ్ లేదు, మ్యూజిక్ లేదు, కానీ నీ కళ్ళలో ఒక సీన్ నడుస్తుంది. ధీమా ఓకే, జిప్ ముందుకు వేసుకెళ్ళా. ఐస్ క్రీమ్ తింటున్నాయండి, అది చెప్పొచ్చు కదా నువ్వు. ముద్దు పెట్టలేదుగా. అట్లుంటది మనతోని. వాష్రూమ్ బ్రేక్ అన్నాడు, ఇంకా రాలేదేంటి? అటు నుంచి తెలిపాడా ఏంటి? ఆహా, వెళ్ళిపోలే. ఎక్కడికి? తలుచుకున్నాక వచ్చేసా, వినబడింది లోపలికి. సరే చెప్పాను ఇప్పుడే, నీకే తెలిసింది చెప్పాలని. ఏంటిది? అంటే యాక్చువల్లీ ఇంప్రెస్ చేయాలన్నావు కదా, అందుకని థాట్స్ బాగుతాయి. నీ బాత్రూంలో ఒక అరగంట పోగంట కూర్చొని బాగా థింక్ చేసి నీకోసం ఒక బ్యూటిఫుల్ వండర్. అది రాలేదు, కవిత వచ్చింది. మాట్లాడకుండా చెప్పడం కష్టం అనుకున్నాను, కానీ నీ కళ్ళల్లోకి చూసాక అర్థమైంది ప్రేమ అంటే సౌండ్ కాదు, సైలెన్స్ కూడా అని. నీ ముందు నా కాన్ఫిడెన్స్ కూడా క్రష్ అయిపోయింది. డైలాగ్ లేదు, మ్యూజిక్ లేదు, కానీ నీ కళ్ళలో ఒక సీన్ నడుస్తుంది. హీరో నేను, హీరోయిన్ నువ్వు. ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, ఫీల్ అవ్వడం మాత్రం వచ్చు. ఇప్పుడు నా ఫేస్లో అదే కనిపిస్తుంది, తెలిసిందా? బట్ ఇది ఫ్లోటింగ్ కాదు, ఇది నీ ప్రెజెన్స్కి నా హార్ట్ ఇచ్చిన రియాక్షన్. ముక్కుతో తీసుకుంటున్నా ఏంటి? చెవులున్నాయి, చెవులు లేకుండా ఉంటే బాగుండేది. అంటే మనసుతో ఫీల్ అయ్యేదానివా? లేదు, చెవులు మోసుకుని ఉండేదాన్ని. ఇదో కవితేనా? దీనికి ఎవరైనా ఇంప్రెస్ అవుతారా? ఏంటి ఇంత బాగా రాశాను కదా. అందుకే నువ్వు అక్కడ కవిత రాసిన తర్వాత స్మెల్ ఇక్కడ వచ్చింది. ట్రై చేసుకో వెళ్ళే వరకు. జస్ట్ టూ మినిట్స్ నా కళ్ళలో కనిపెట్టి చూడు, నువ్వు ఇంప్రెస్ అయిపోయి పడిపోతావు పక్కా. అయిపోకుండా పక్కా 100%. ట్రై చేసుకో. రెడీ 3, 2, 1 గో. నీళ్ళు వచ్చేస్తున్నాయి. అగో కొట్టేసి. నీళ్ళు వస్తున్నాయి, కొట్టలేదు ఇంకా. నా కోసం ఏడుస్తున్నావా? ఓకే. మా కింద ఫోన్లో నీతో మాట్లాడినమ్మా ఏడుస్తుందమ్మా నా కోసం. చేసుకుంటా, నువ్వు ఏడుకు. నీ కన్నీళ్ళు తుడిచే ఛాన్స్ నాకు ఒక, నేను కూడా ఏడుస్తున్నాను చూడు, నాకు కూడా వచ్చేస్తుంది. కొట్టలేదు, ఏమీ కొట్టలేదు. సముద్రాల కన్నా సొగసెంతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తోంది, కాల్చుతున్నది కౌగిలే కులిమిల. ఇది వరకు మనసుకు లేది. తర్వాత ఏంటి? చూసావా ఎంత సింక్లో ఉన్నావు? నీకు అర్థం కావట్లేదు. రావాలి ఏమో ఏం చేస్తున్నాను, ఇంకా ఏమేం చేస్తాను హలో మేడం, అటు చూస్తున్నా కాదు, ఇటు టీవీ చూడు, కనపడుతుందా? మొన్న నవ్వేవు, నీకు ఎవరు పడరా అని. ఏమన్నా నా కోసం ఏడుస్తుంది. నవ్వేవాళ్ళు కాదు, మన కోసం కన్ను నుంచి ఒక చుక్క కాచేవాళ్ళైనా మనకు కావాలి. సో ఫైనల్ ఐ గాట్ మై ఏంజల్. ఈరోజు ఈ షోలో నాకు ఇది నా పిల్లరా, అరే ఇది నా పిల్లరా. ఆ పిల్ల ఇచ్చిన గుండెని 2 చేశాను రా, చూడండి రా. తను నేను సింగిల్గా ఉన్నది. ఓకే వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో ఇన్ని చూసాక ఇంకా ఆగకుండా, మీకు అర్థమవుతుందా? హలో, నీకు అర్థమవుతుందా ఏమైనా పడిపోయిందని? సో సింపుల్గా నేను నీకు ఇక్కడ ఒక సెంటెన్స్ చూపిస్తా, అది నువ్వు యాక్ట్ చేసి నాతో చెప్పించాలంతే. ఓకే, నువ్వు చూడకూడదు మరి. నేను చూడలేదు అసలు. ఓకే, ఫస్ట్ సెంటెన్స్. ఏంటి సినిమా? ఏంటది నువ్వు చేసేది? డైలాగా? ఓకే, ఎవరు? ఏ సినిమా? హీరో ఎవరు?
మొహం బాగుంటుందా? ఇంకేం బాగోదా? మొత్తం బాగుంటాడు. ఓకే ప్రభాస్. లాస్ట్ పవన్ కళ్యాణ్. ఓ దగ్గర రామ్ చరణ్. వాటర్ తాగుతాడా? స్కిన్ టోన్ బాగుంటుందా? నాకన్నా బాగుంటుందా? నాలా ఉంటుందా? అయితే మహేష్ బాబు. ఇది ఫస్టే చెప్పచ్చు కదా. మహేష్ బాబు సినిమాలో డైలాగ్. ఓకే, ఏం సినిమా అది? చెప్తున్నావా, ట్రై చేస్తున్నావా? నాకు ఎంత ఇష్టం ఉందో చూసావా? క్యూట్, స్వీట్, హ్యాండ్సమ్ కుర్రోని ఇవ్వయ్యా. నీకు అర్థమవుతుందా? అదే డైలాగా? అది కదా డైలాగు, అందులో డైలాగా? ఓకే చెప్పు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓకే సూపర్. ధీమా. ఓకే, జిప్పు ముందుకు వేసుకెళ్ళా. ఐస్ క్రీమ్ తింటున్నాయండి, లక 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 లక. అది చెప్పొచ్చు కదా నువ్వు. లక 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 లక. ముద్దు పెట్టలేదుగా. టెడ్డీ బేర్. పాండా. తెలుగులోనా? పాండాయే. తెలుగు పాండా. కొరియన్ పాండా. ఎలుగు బంట. ఎలుగు బంటి. ఎలుగు బంటి. బంటి. నీ సబ్బు స్లోవా ఏంటి? కాదా? ఈ చల్లని సాయంత్రం వేళ మరి ఒక రౌండ్ మొదలెట్టే ముందు ఏమైనా పాటలు పాడతారా? అనవసరంగా ఈ నోటితో శపించాను అనుకో. వద్దు, మనం లేట్ చేయకుండా నిప్పురాకి వెళ్దాం. నిప్పురా. ఓకే నిప్పురా, చాలా సింపుల్ రౌండ్. ఏముండదు, జస్ట్ నేను ర్యాపిడ్ ఫైర్ తెలుసుగా టప్పి మన క్వశ్చన్లు అడిగితే నువ్వు టక్క మన ఆన్సర్ చెప్పేస్తా. రైట్ ఆన్సర్స్ చెప్పాలి. అక్కడే పప్పులో కాలేజ్. మరి రాంగ్ అని ఎలా అడిగావు? మరి ప్రీవియస్ అని రాంగ్ ఆన్సర్స్ చెప్పించుకున్నా. అది వాళ్ళు. ఎవరు? అది వేరే వాళ్ళు. ఇది నువ్వు స్పెషల్ ఏంజల్ ఫ్రమ్ హెవెన్. ఈ రౌండ్ లాస్ట్ రౌండ్ కాబట్టి నువ్వు గెలిచావు అనుకో, నువ్వేం చెప్పక్కలే, ప్రపోజ్ చేయక్కలే. అదే నేను గెలిచాను అనుకో, ప్రపోజ్ చేసి నాతో పాటు వచ్చేయాలి. అంతే మరి. అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ లేదా నువ్వు గెలుస్తావని? ఉంది. ఓకే ఫస్ట్ క్వశ్చన్. సాయి ధరమ్ తేజ్ మావయ్య పేరేంటి? చిరంజీవి. ఓకే సూపర్ ఫ్యాంటాస్టిక్. తమ్ముడు సినిమాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే A to Z లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 26. 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది? 100. బాలు నాన్నకి 3 కొడుకులు, అందులో ఒకటి పేరు ఎండాకాలం, ఇంకొకటి పేరు వర్షాకాలం, మూడోరి పేరేంటి? చలికాలం. ఓకే 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు నువ్వు చెప్పిన తొందరగా చేసేసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పు? సాయి ధరమ్ తేజ్ మావయ్య పేరేంటి? చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్. అది కూడా ఆన్సరే. మా ఆన్సర్ అది, నువ్వు ఒప్పుకోవడం ఏంటి? సో పవన్ కళ్యాణ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, తమ్ముడు సినిమాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. నితిన్. రీసెంట్ గా వచ్చిన తమ్ముడు అడిగాను నేను. A to Z లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయమ్మా? 26. 2. A to Z. రెండే కదా. 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది? 100. పంది. బాలు నాన్నకి 3 కొడుకులు, అక్కడ వేరే ఎండాకాలం, 2 వాడకాలం, 3 పేరు అంటే చంద్రం చలికాలం అని చెప్పింది కాబట్టి బాలువే నాన్న కాబట్టి బాలుకు ఒక కొడుకున్నాడు, ఇంకొక ఇద్దరంటే అదే. సో మొత్తం అన్ని క్వశ్చన్లు ఓడిపోయి ఇప్పుడు నాకు ప్రపోజ్ చేసిన అర్థం పాటు షూటింగ్ దగ్గరికి వచ్చేస్తాం అనుకుంటున్నా. సో ఓకే, మొత్తం ఒక్క నిమిషం ఇది పక్కన పెట్టేసి గాగుల్స్ పెట్టుకుని మొత్తం ఒక్క నిమిషం ఫ్రెష్ అయిపోయి ఓకే ఇప్పుడు ఇలా ప్రపోజ్ చేయి తొందరగా. బేసికలీ టెక్నికల్లీ అబ్బాయిలు అంటే ఇష్టం లేదు. సో అమ్మాయిలు స్పెట్స్ పెట్టుకున్నావు కాబట్టి నువ్వు కూడా ఒక అమ్మాయిలా కన్సిడర్ చేసి ఐ లవ్ యూ టూ హారిక. సరే ఇంకెందుకు వెళ్దాం. ఎక్కడికి? అదేంటి ప్రపోజ్ చేసి ఇంటికి వచ్చేస్తాను. వస్తానంటే నీకోసం అమ్మాయిగా మారిపోతాను. నువ్వు నాతో ఉంటే ఇంపార్టెంట్. అబ్బాయి వైపు నేనేం చేయాలి? పక్కన పర్లేదు, అప్పుడు అబ్బాయిని అయిపోతా. నేను నీకు ప్రపోజ్ చేస్తే నా బాయ్ ఫ్రెండ్ ఏమైపోవాలి? ఇందాక లేడన్నా. ఎప్పుడన్నా నువ్వు ఆ క్వశ్చన్ తప్ప అన్నీ అడిగావు. అంటే మౌనం అంగీకారమా? కాదు, అర్ధంగీకారం. సగం ఒప్పుకున్నట్టే కదా. ఇంకా సగం ఇప్పుడే చెప్పానుగా. మరి ఇందాక వరకు నా మనసు అంటే నా మనసు దగ్గర ఉందని చెప్పావు. అది ఇందాక వెళ్ళేటప్పుడు చెప్తానని గుర్తున్నాను కదా. అంటే నీ మనసుని పెద్దగా ఇస్తే చించి 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 ఇంత చేసా దాచుకో, ఎవరికైనా ఇచ్చుకోపో నెక్స్ట్ ఎపిసోడ్లో.
నువ్వు కూడా బాగుంది కదా ఇప్పుడు పర్ఫెక్ట్ సైజ్ ఎగ్జాక్ట్లీ. ఫైనల్గా నువ్వు ఏం కంక్లూజన్ ఇద్దాం అనుకుంటున్నావు? ఒక నిమిషం కనిపిస్తుందా? చెవిలో పువ్వు. దట్స్ ఇట్. ఏంజిల్ అన్నాను రా. ఈ అమ్మాయి కూడా పడినట్టేనా? వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ డైలాగ్ గుర్తుంది కదా, అలాగే విహారిక పోతే చంద్రకళ పోతే రాధిక పోతే నెక్స్ట్ రాధిక 2 ట్రై చేస్తూనే ఉండు. క్రిష్ నువ్వు అస్సలు తగ్గొద్దు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ జెమినీ కామెడీ. నేను మీ క్రిష్.